సహాయంతో తవ్వి చూడగా ఇసుకలో కప్పబడిన శ్రీరంగనాథస్వామి విగ్రహం విమాన సహితంగా బయల్పడుతుంది. దీంతో ఎంతో సంతోషించిన కిల్లీ వలువన్ ఆ ప్రదేశమంతా శుభ్రం చేసి అక్కడే స్వామివారికి ఒక ఆలయాన్ని నిర్మిస్తాడు. కిల్లీ వలవన్ తనకు ఆ దేవతా చిలుకలు స్వామివారి గురించి చెప్పిన దానికి గుర్తుగా అక్కడ ఆలయం గోడలపైన చిలుకలు చెప్పిన శ్లోకం కూడా శాసనంగా వేయించాడు. ఈ శాసనాన్ని ఇప్పటికీ మనం శ్రీరంగం ఆలయంలో చూడవచ్చు. అనంతరం ఈ ప్రాంతాన్ని పరిపాలించిన చోళులు, పాండ్యులు, విజయనగర రాజులు అంచెలంచులుగా ఈ ఆలయాన్ని అభివృద్ధి చేస్తూ వచ్చారు. ఈ సమయంలోనే భారతదేశంలో రాజుల మధ్య ఉన్న వైషమ్యాలను ఆసరాగా చేసుకున్న మహమదీయ రాజులు మన దేశంలోనికి ప్రవేశించి వారికి సాయం చేసే నెపంతో వారి రాజ్యాలపైన సైన్యంతో దండెత్తి కొద్దికొద్దిగా మన దేశాన్ని ఆక్రమించుకుంటూ హిందూ దేవాలయాలను ధ్వంసం చేస్తూ అక్కడ ఉన్న సంపదనంతా దోచుకుంటూ వస్తున్నారు. ఇదే టైంలో ఢిల్లీని సొంతం చేసుకున్న అలావుద్దీన్ ఖిల్జీ దక్షిణ భారతదేశంలో తన రాజ్యాన్ని విస్తరించే పనిని తన దగ్గర పనిచేసే కాఫర్ మాలిక్కి అప్పగిస్తాడు. కాఫర్ మాలిక్ స్వతహాగా హిందువు. కొన్ని కారణాల వల్ల హిందూ మతం పైన ద్వేషంతో అతడు ముస్లిం మతం స్వీకరిస్తాడు. అలావుద్దీన్ ఖిల్జీ తన మీద ఉంచిన బాధ్యత ప్రకారం దక్షిణ భారతంలో అనేక రాజ్యాలను కబళించుకుంటూ ముందుకు సాగుతున్న కాఫర్ మాలిక్ సేన శ్రీరంగానికి వచ్చి ఆగుతుంది. మాలిక్ కాఫర్ శ్రీరంగం చేరుకునేసరికి రంగనాథుని ఆలయం భక్తులు సమర్పించిన కానుకలతో ధగధగలాడిపోతూ ఉంటుంది. గర్భాలయంలో పంచలోహాలతో రూపొందించిన రంగనాథస్వామి ఉత్సవమూర్తిని చూసిన కాఫర్ కళ్ళు చెదిరిపోతాయి. దీంతో శ్రీరంగం ఆలయాన్ని కొంతమేర ధ్వంసం చేసిన కాఫర్ మాలిక్ అక్కడ ఉన్న విలువైన సంపదతో పాటు రంగనాథుని ఉత్సవ విగ్రహాన్ని కూడా తీసుకుని హస్తినకు చేరుకుంటాడు. రంగనాథుని అమూల్య సంపదతో ఢిల్లీకి చేరుకున్న కాఫర్ ఆ సంపదను తన ఖజానాలో భద్రపరుస్తాడు. ఆ సమయంలో ఆ సంపదతో పాటుగా ఉన్న రంగనాథస్వామి ఉత్సవ విగ్రహాన్ని చూసి ఎంతో తన్మయత్వం చెందిన కాఫర్ మాలిక్ కుమార్తె సురతాని ఆ విగ్రహాన్ని తనకు ఇవ్వమని తన తండ్రిని అడుగుతుంది. తన కుమార్తె కోరికను కాదనలేకపోయిన మాలిక్ రంగనాథస్వామి ఉత్సవ విగ్రహాన్ని ఆమె చేతికి ఇస్తాడు. సురతాని చేతికి స్వామివారి విగ్రహం అందగానే ఆమె మనస్సు ఒక్కసారిగా పులకించిపోయింది. ఎంతో ప్రేమతో రంగనాథస్వామిని తన మందిరంలోకి తీసుకెళ్లిన సురతాని ఆ స్వామినే తన భర్తగా భావించి నిత్యం అభిషేకాలు చెయ్యడం, పట్టువస్త్రాలతో అలంకరించడం, ఊయల ఊపడం వంటి పనులు చేస్తుంది. అలా తనకు తెలియకుండానే ఒక ఉత్సవమూర్తికి చేసే కైంకర్యాలన్నింటినీ ఆ విగ్రహానికి అందించసాగింది. రోజురోజుకి సురతానికి రంగనాథస్వామి అంటే ప్రేమ అంచెలంచులుగా పెరగడం మొదలవుతుంది. మరోవైపు శ్రీరంగంలో ఉత్సవమూర్తి విగ్రహం లేక ఆలయమంతా బోసిపోతుంది. దీనిని ఏమాత్రం జీర్ణించుకోలేకపోయిన కొందరు శ్రీవైష్ణవులు ధైర్యం చేసి ఏదైతే అదయ్యిందిలే అని అనుకుని శ్రీరంగానికి స్వామివారితో రావడమో లేక అక్కడే వీరమరణం పొందడమో అని భావించి శ్రీరంగనాథస్వామివారి ఉత్సవ విగ్రహాన్ని తీసుకురావడానికి హస్తినకు బయలుదేరతారు. రంగనాథుని ఉత్సవమూర్తిని వెతుక్కుంటూ తన ఆస్థానాన్ని చేరుకున్నటువంటి శ్రీవైష్ణవులు మొరను ఆలకించినటువంటి కాఫర్ ఇంకా కొన్ని రోజులు ఆ విగ్రహం ఇక్కడే ఉంటే తన కూతురు తనకు దక్కదని భావించి ఎలా అయినా సరే ఆ విగ్రహాన్ని తిరిగి వారికి ఇచ్చేయాలని అనుకుంటాడు. నేరుగా ఆ విగ్రహాన్ని సురతాని ఇవ్వదని భావించిన కాఫర్ మాలిక్ ఆమె నిద్రిస్తున్న సమయంలో తన మందిరం నుండి రహస్యంగా ఆ విగ్రహాన్ని తీసుకువచ్చి అర్చకుల చేతిలో పెట్టి వారిని ఊరు దాటించేస్తాడు. తెల్లారేసరికి తాను ఎంతో ప్రేమగా చూసుకునే రంగనాథస్వామి విగ్రహం తన మందిరంలో లేకపోవడంతో సురతాని మనసు కకావికలమవుతుంది. ఆమెను ఎంతమంది ఓదార్చినా శాంతించదు. ఆ శ్రీరంగనాథుడే తన పతిగా భావించిన సురతాని ఎవరు ఎంత చెప్పినా సరే వినకుండా స్వామి కోసం శ్రీరంగం బయలుదేరుతుంది. శ్రీరంగం చేరుకున్న సురతాని అలా స్వామిని చూస్తూ అక్కడే రంగనాథునిలో ఐక్యమైపోతుంది. నాచియార్ అంటే భక్తురాలు, బీబీ అంటే భార్య అని అర్థం. అప్పటినుండి ఆమెను బీబీ నాంచియార్ అని పిలవడం మొదలుపెట్టి అక్కడే ఆమె విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఆమెనే తిరుమలలో బీబీ నాంచారమ్మగా పూజిస్తారు. ఇప్పటికీ శ్రీరంగంలో ఆమె నిలువెత్తు రూపాన్ని మనం చూడవచ్చు. ఈ ఆలయం తూర్పు గోపురం వెనక ఒక గొప్ప చరిత్ర ఉంది. మిగతా గోపురాలన్నీ రంగులతో ఉంటే ఈ ఒక్క గోపురం మాత్రం తెల్లరంగు వేసి ఉంటుంది. దీని వెనక ఒక కథ ఉంది. 1323 సంవత్సరంలో ఆలయం పైన ముస్లిం దండయాత్ర జరిగిన సమయంలో రంగనాథస్వామి ఉత్సవ విగ్రహం మరలా మహమదీయ రాజుల చేతికి చిక్కకుండా ఉండేందుకు ఆలయ పూజారి పెళ్లై లోకాచార్య ఆ విగ్రహాన్ని తీసుకుని మదురైకి రహస్యంగా బయలుదేరతాడు. అయితే ఆయన ఎక్కడ మహమదీయ సైన్యానికి దొరుకుతాడో, స్వామి విగ్రహం ఎక్కడ వారికి చిక్కుతుందో అని భయపడిన వేళ్లాయి అనే దేవదాసి ఆ సైన్యాధిపతి దృష్టి మరల్చటానికి వారి ఎదుట గంటల కొద్దీ నృత్యం చేస్తూ వారి కాలాన్ని వృధా చేస్తుంది. అలా తన అందచందాలతో వారి సైన్యాధిపతిని తూర్పు గోపురం పైకి
జనుమ పుణ్యమో నిన్ను చేరుకుంటిరా ఏ జనుమ పుణ్యమో నిన్ను చేరుకుంటిరా జనుమ పుణ్యమో నిన్ను చేరుకుంటిరా